కవిశేఖర్ శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి తెలుగువారి బృహత్ కథ 32వ భాగం 25/11/20. ఎక్కడో ఇదివరకు మర్చిపోయాం. మళ్ళా ఇది వస్తే క్షుర కర్మం అంటే జుట్టు గొరిగించదు. ఇది చిత్రమైన ఉపన్యాసం. విషయం చాలా చిన్నదిగా, కొంత అనవసర ప్రసంగంగా పైకి కనిపించిన నిజానికి ఈ చిన్న విషయం వెనుక ఇంత కథ ఉందా అని ఆశ్చర్యపోక తప్పు. క్షురకర్మ అంటే క్షవరం చేయించుకోవటం. దీని గురించి జంఘాల శాస్త్రి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, సాక్షి సంఘానికి ఒక పాఠకుడు ఉత్తరం రాసి, తిథివార నక్షత్రాలు కుదిరితే క్షవరం చేయించుకోవడం వల్ల ఏమిటి లాభం? నిజంగా ఆయుష్ పెరుగుతుందా? జుట్టు పెట్టుకుంటే దేశకాల పాత్రానుసారంగా ఏమిటి బాధ? దీని గురించి ఏదైనా శాస్త్రం ఉందా అని ప్రశ్న. ఈ ప్రశ్న ఆధారంగా జంఘాల శాస్త్రి ప్రమాణాల్లోకి వెళ్ళాడు. మొదటి ప్రమాణం దేనికైనా శృతి అన్నాడు. తర్వాతవి స్మృతులు. ఆ తర్వాత శృతి స్మృతులనే ఆధారంగా వెలువడిన ధర్మశాస్త్రాలు. ఆ తరువాత ప్రమాణ గ్రంథాలు. ప్రమాణ గ్రంథం ఏది శృతికి విరుద్ధంగా అంటే వేదానికి విరుద్ధంగా ఎంతమాత్రం ఉండదని ఈ క్షవరం అనే విషయం గురించి కాలామృత గ్రంథంలో, ముహూర్త మార్తాండంలో, ధర్మసింధువులో, నిర్ణయ సింధులో ఏ విధి నిక్షేప నిషేధాలు ఉన్నాయో మూలంలో ప్రమాణ వాక్యాలు ఉదహరించి వివరించి అసలు క్షవరం చేయించుకోవాల్సిన క్రమాన్ని పరాయతం నుండి ఉదహరించారు. వైద్యశాస్త్రంలో ఈ క్షురకర్మ విధానానికి ఉన్న సంబంధాన్ని పూర్వులు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించవద్దన్నాడు జంఘాల శాస్త్రి. వారు శాసకులు అంటే ధర్మ విషయంలో వింటే విధేయంగా వినండి, లేదా సొంతంగా ఈ విషయం కూడా మీరు పరిశోధించి విధేయులై ఉండండి అని స్పష్టం చేశారని చెప్పారు. ఇలా అన్నాడు జంఘాల. నాయనలారా, సాక్షి ఉపన్యాస పఠకుల్లో ఒకరి వద్ద నుండి ఉత్తరం వచ్చి, అది ఏ ఊరి నుంచి వచ్చిందో, దాన్ని ఎవరు రాసి పంపారో నాకు వెళ్ళడాల్సిన అవసరం లేదు, మీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. సాక్షి కార్యస్థానానికి ఇదివరకు వచ్చిన లేఖలో ప్రత్యుత్తరాలకు అర్హం అని మాకు తోచిన వాటి సాక్షి ఉపన్యాసాలలోనే ప్రత్యుత్తరాలు ఇవ్వబడ్డాయి. కనుక దీనికి కూడా ప్రత్యుత్తరం ఈ ఉపన్యాసంలోనే ఇవ్వాలనిపించింది. ముందా లేఖ చదువుతా వినండి. అయ్యా, నేను మీరు వ్రాసిన సాక్షి అన్న గ్రంథాన్ని పూర్తిగా చదివా. చాలా సంతోషం. మీ సారస్వత అనుబంధం మాకు ప్రతి సోమవారం వస్తోంది. దాన్ని కూడా చదువుతున్నాం. మీరు కర్మకాండ విషయమై వ్రాస్తూ ఆయుష్కర్మ విషయమై తగు మాత్రమే రాశారు. తిథివార నక్షత్రాలు కుదిరితే క్షవరం చేసుకుంటే లాభమా? నిజంగా ఆయుర్దాయం పెరుగుతుందా? ఆయుర్దాయం పెరుగుతుంది చూస్తే తోచకపోయినా జుట్టు పెంచుకున్నందువల్ల దేశకాల పాత్రానుసారంగా ఏ బాధలు వస్తాయి? దీని గురించి శాస్త్రం ఏదైనా ఉందా? ఉంటే దాన్ని తెలియపరుస్తూ అది మన కర్మకాండంలో ఎక్కడెక్కడ సరిపోతోందో కర్మకాండను వివరంగా తెలియజేసే గ్రంథం ఎక్కడ వ్రాసి మనకు దొరకగలదు? దయచేసి మాకు సెలవిస్తే మీ సెలవు ప్రకారం మా గ్రంథాలను తెప్పించుకొని చదివి పూర్వాచారాలు మంచివి కావని వాదించే వాళ్ళకి చూపించి ఒప్పించే ప్రయత్నం చేస్తాం. ఆయుష్కర్మ కాండం ఏ శృతి స్మృతులలో ఉంటే వైద్య శాస్త్రానికి దానికి సంబంధం ఎలాంటిదో తెలపమని ప్రార్థన. ఇలాంటి శంకరు తమను నివారణ చేస్తారనే దృఢ నమ్మకంతో మీకు ఈ ఉత్తరం రాయటానికి చనువు తీసుకున్నందుకు క్షమించండి. మా స్నేహితులు కొందరు మీ సారస్వత అనుబంధంలో కొన్ని వ్యాసాలు వ్రాయటానికి నిశ్చయించి, నాయనలారా, తర్వాత ఏవేవో 4 అక్షరాలు ఉన్నాయి, విస్పష్టంగా లేవవి.
ఆ పైన తర్వాత తెలియకొస్తాను చెత్తగడి. ఈ లేఖను విన్నారా? ఇది ఒక పూర్వాచారాభిమాని వ్రాసినట్లు అనిపిస్తుంది. నేను ఇందులో చెప్పాల్సిందేదో సాధ్యమైనంత వరకు సంగ్రహంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధతో వినండి. విసుగు పుట్టించే విషయమైతే అలా చెప్పండి. ఉపన్యాసానికి శాంతి చెప్పే వరకు శ్రమాకరమైన దయ ఉంచి వినగోరుతున్నాను. నేనిప్పుడు చదివిన లేఖలో మొదటి ప్రశ్న, తిథివార నక్షత్రాలు కుదిరితే క్షవరం చేసుకుంటే లాభమా? ఇందు గురించి పూర్వులు ఏమైనా చెప్పారా? మనకు శృతులు ప్రథమ ప్రమాణం వేదాలు, దాని తర్వాత వాటి అర్థాన్ని బోధించే స్మృతులు ప్రమాణం. శృతులలో ఎలాంటి అనుమానాలైన వ్యతిరేకంగా చెప్పితే స్మృతి ప్రమాణం కాదు. శృతి స్మృతుల అర్థాన్ని ఉపపాదించే ధర్మశాస్త్రాలు తర్వాత ప్రమాణ గ్రంథం ఏదైనా శృతి విరోధంగా ఎంత మాత్రం తగదు కూడా. కనుక కొన్ని ప్రమాణ గ్రంథాల నుండి వాక్యాలు చెబుతున్నా. మొదట జ్యోతిష శాస్త్రం నుండి చూపిస్తా, తర్వాత ధర్మశాస్త్రం నుండి చూపిస్తా, ఆ పైన లభిస్తే శృతి ప్రమాణాన్ని కూడా చెబుతా. కాలామృతం అనే గ్రంథంలో ఇలా ఉంది. నందాపర్వ సురిక్త పైతృక దిశ సంధ్యాష్టమీ శువ్రతే భుక్వామిత్ర ముఖోత్తరాగ్నిదలుజ ప్రాజేశ జన్మోఢుషు పాతే కర్కటకన్య ఘట ధర్మ దర్మ శేషు మృత్యుప్రదం క్షౌరం భానుజ భౌమ భాను దివసే పత్ని యదా గర్భిణీ నంద తిథులందు. అది దాని శ్లోకం. నందతిథులలో అంటే పాడ్యమి, షష్ఠి, ఏకాదశి ఈ మూడింటిని నందతిథులు అంటారు. పాడ్యం నాడు, షష్ఠి నాడు, ఏకాదశి రోజు ఈ పర్వాలలో రిక్త సిద్ధులలో అంటే రిక్త తిథులు అంటే చవితి, నవమి, చతుర్దశి అవి పైతృక దినాలలో రాత్రులలో ఉదయ సాయం సంధ్యాలలో అష్టమి తిథిలో ప్రతిరోజు భోజనం తరువాత క్షురకర్మ చేయించుకోరాదు. అనురాధ మఖ ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర కృత్తిక మూల రోహిణి జన్మ నక్షత్రం అంటే వాడు పుట్టిన నక్షత్రం. వీటిలో కూడా వ్యతిపాద మహాపాతకాలలో శని కుజ భానువారాలలో భార్య గర్భవతిగా ఉన్నప్పుడు క్షురకర్మ చేయించుకోకూడదు. చేయించుకుంటే మృత్యువు అని ఈ శ్లోకానికి అభిప్రాయం. ఇక క్షురకర్మానికి తగిన తిథులను గురించి కాలామృతంలో ఇలా చెప్పారు. శస్తాహస్త చతుష్టయాది గురు శ్రీశత్రయార్యేందను జ్యేష్ఠాంచోడుప మధ్యమంచ శుభ కృచ్చంద్రజ్ఞవారాన్వితే రోగాంతే మృతకర్మసు క్రతువిధౌ పుణ్యస్థలే శోభనే కారాగార విమోచనే శుభకరం క్షౌరంతు వజ్యాస్వతి. హస్తా చిత్తా స్వాతి విశాఖ పునర్వసు పుష్యమి శ్రవణ ధనిష్ట శతభిషం అశ్విని మృగశిర ఈ నక్షత్రాలు క్షురకర్మకి ఉత్తమం అయినవి. మళ్ళా హస్త చిత్త స్వాతి విశాఖ పునర్వసు పుష్యమి శ్రవణ ధనిష్ట శతభిష అశ్వని మృగశిర ఈ నక్షత్రాలు క్షుణకర్మకు. జ్యేష్ఠ రేవతి ఇవి మధ్యమాలు అంటే చేయితే మంచిది, చేయకపోయినా మంచిది. అలాగే రోగం తర్వాత అంటే ఆరోగ్య స్నానాలలో మృత కర్మలలో ఎవరైనా చచ్చిపోయినప్పుడు, అలాగే యజ్ఞ విధిలో కాశీ మొదలైన క్షేత్రాలు శుభకార్యాలకు ముందు రోజు కారయందుండి విడువదల దినములో క్షౌరం తప్పకుండా చేసుకోవాలి. కారయందుండి
విడుదల అయ్యేటువంటి, అంటే కార అంటే జైల్లోంచి విడుదలైనప్పుడు ఆ రోజున క్షౌరం అవశ్యం చేసుకోవాలి, తప్పకుండా బుర్ర గొరిగించుకో. విధి నిషేధ వికిచ్చ ఎంత మాత్రం అక్కడ ఏమి దేశ కాలాలు పాత్రాలు తిథి వద్యాలు ఏమక్కర్, క్షౌరం అవశ్యం అని. అలాగే అలా చేయటం శుభకరమని శ్లోకంలో అభిప్రాయం. ముహూర్తమాత్తాండం అనే దానిలో భుక్త్యాభ్యక్తోపనాశీశ్వర జనయువతి ప్రాగ్వయశాశ్చ యోగి యత్రా యుద్ధోన్ముఖాయై కురుత దిన విధియో స్యంబకాస్తేన ముండ్యా సేమంతోర్ధ్యం నపత్నుర్నఖ కచల వనం దూరదేశ ప్రయాణం వృక్షఛేదం సముద్రాప్లుతి మృతి హరణే శాదృతేన తుతే వన్యకార్యాత్. భుజించింతే అంటే ఏదైనా తిన్నప్పుడు అన్నం, అభ్యంగనం అంటే తలంటి పోసుకున్న ఉపవాసం చేసిన రాజసేవకుడు, భార్య ఆడవాడు, పూర్వ వయస్కుడు, యోగి, యాత్రాయుద్ధాలకు పోయేవాడు, ఆహ్నిక విధులను నెరవేర్చుకునేవాడు, తండ్రి జీవించి ఉన్నవాడు, నైమిత్తికాది క్షురకర్మాలకు తప్ప సామాన్య క్షురకర్మానికి అర్హులు కా. ఇది కాక సీమంతం ఆచరించాక గర్భిణీ పతి దూర ప్రయాణాలు, వృక్షఛేదనం, సముద్రం దాటడం, శవదహనం, నఖస్మస్సులో రోమఛేదనం చెయ్యకూడదు. గర్భిణీపతి అయిన మృతకర్మాది నైమత్తిక విధులలో క్షురకర్మం చేయించుకొనక తప్పదు అని ఈ శ్లోకంకి అర్థం. ఇది కాక గార్గ్యుడనే ఆయన చెప్పిన దాని శ్లోకం షష్ట్యమా పూర్ణిమా పాత చతుర్దశ్యాష్టమీ తథా నహితం పాపం తైలేషు స్త్రీభగేషు రసే. షష్ఠిలో అమావాస్య రోజు, పూర్ణిమ రోజున మహాపాత వ్యతిపాతాల్లో, చతుర్దశిలో, అలాగే నవమి తిథిలో తైల అభ్యంజనం, తలంటి కానీ స్త్రీతో సంసర్గం కానీ క్షురకర్మ కానీ చేస్తే పాపం సిద్ధిస్తుందని పై శ్లోక తాత్పర్యం. వృద్ధ గార్గ్యుడని ఆయన ఇలా చెప్పారు. గార్గ్యుడంటే నందుల పురోహితుడు. రవ్యారసౌర వారేషు రాత్రే పాత్రే పాతే వ్రతే హని శ్రాద్ధాః ప్రతిపదిక్తా భద్రాక్షౌరేషు వర్జయేత్. ఆది, మంగళ, శని ఈ వారాల్లో రాత్రిపూట వ్యతిపాత మహాపాత యోగాలు, వ్రత దినాలు, శ్రాద్ధ హవిస్సులు, పాడ్యమి, రిక్తతిథులు, భద్రతిథులు క్షౌరానికి తగవని దీని అర్థం. రాత్రిపూట పనికిరావు, పగలు చేసుకో. అలాగే మాతుశ్చతుర్థీ భగిని, చతుర్దశి భ్రాతుశ్చ శస్త్రీ, పితుర్రేవ పర్వసు అదౌ నవమ్యాం ధనధాన్యహాని కుటుంబహాని క్షౌరాష్టమీషు అని ఇంకొక ప్రమాదం. సవితి నాడు క్షౌరం చేసుకుంటే తల్లికి కీడు, చతుర్దశి నాడు చేసుకుంటే తోడబుట్టిన దానికి కీడు, షష్ఠి నాటి క్షౌరం సోదరుడికి కీడు, పర్వక్షౌరం తండ్రికి కీడు, పాడ్యమి నాడు నవమి నాడు క్షురకర్మ చేసుకుంటే ధనధాన్యాలకు హాని, అష్టమి క్షౌరం కుటుంబానికి హాని. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శ్లోకాలు చెప్పచ్చు అంటున్నాడు. చాలా ఇంకా చెప్పను, చాలు నాయనో అని కేకలుతా. నాయనలారా, ఇది వరకు చెప్పిన శ్లోకాలలోని అభిప్రాయ సారాన్ని వీలైనంత వరకు జ్ఞాపకం చేసుకోండి. అది మా వల్ల కాదులేవయ్యా అని గోల బయటి. ఇక ధర్మశాస్త్ర ప్రమాణం చెప్పి ధర్మసింధువులో ఇలా ఉంది. క్షౌరం శౌలోక్త నక్షత్ర వారాధిషు శుభం జగు పంచమే రాజ్ఞాం
దినేన్వేషాన్యదృచ్ఛయ స్వస్రుకర్మ భవన్నైవ నవమే దినసే క్వచిత్ క్షౌరం భూతే రతం దర్శే వర్జయే చ జిజీవిషు క్షౌరం న కుర్యన్ రభక్త్యా భుక్తిస్నాత విభూషితాః ప్రయాణ సమరారంభే న రాత్రౌ న సంధ్యయో శ్రాద్ధాగే ప్రతిపద్రిక్త వ్రత ఆహ్నిచన నైన వైధృత ప్రశస్తం జన్మ నక్షత్రం సర్వకర్మ సుకీర్తిత క్షౌర ప్రయాణ భైషజ్య వివాదేషు నశోభనం. క్షౌరం అంటే చెవులు. కుట్టించుకోవడం చెప్పబడిన అన్ని వారాలు, తిథులు, నక్షత్రాలు కూడా క్షౌరానికి మంచివి, శుభకర. రాజు క్షురకర్మం 5 రోజులకొక్కసారి చేయించుకో. మిగిలిన వాళ్ళకి అలాంటి నియమం అక్కల. చతుర్దశి నాడు, నవమి నాడు, దర్శ అమావాస్య బతకదలచిన వాళ్ళు క్షురకర్మం చేసుకోకూడదు. అభ్యంజన స్నానం చేసుకున్నవాడు, భుజించేవాడు, స్నాతకర్మ చేసేవాడు, విభూషిత శరీరుడు క్షురకర్మం చేసుకోకూడదు. యాత్ర, యుద్ధ ఆరంభాలలో, వైధృత యోగంలో క్షౌరం చేసుకోకూడదు. జన్మ నక్షత్రం సర్వకర్మలకు శుభప్రదం. ప్రయాణానికి, వైద్యానికి, క్షౌరానికి పనికి రాదు. ఇది కాక బృహస్పతి స్మృతిలో ఇలా ఉంది: రాజకార్య నియుక్తానం నరాణాం భూపజీవనం శ్మశ్రులోమ నకచ్ఛేదేనాస్తి కాల విశోధనం. క్షౌరం నైమిత్తికం కార్యం నిషేధే సత్యవిధ్రువం యజ్ఞే మృతే బంధమోక్షే నృప విప్రాజ్ఞయాపి చ స్వాగ్ ప్రాగ్వయస్కైస్స పితృకైర్న కార్యం ముండనం సదా ముండనస్య నిషేధేపి కర్తవ్యం తు విధీయతే. ఉదంగుఖం ప్రాంగుఖో వపనం కారయేచ్ఛుది కేశ స్మరస్సు లోమ నఖానుద సంతాన వాపయేత్. అవర్తో హి ఛత్ర పాటలిపుత్రో తిథిర్దితి శ్రీశం క్షౌరే స్మరణా దేశాం దోషా నశ్యంతి నిశ్శేషా. రాజు వలన దగ్గర ఉద్యోగం చేస్తూ రాజకార్యాలలో ఉన్నవాడు క్షురకర్మాన్ని కాలశోధనం చెయ్యక ఫలాన్ రోజు చేయించుకోవాలి, ఫలాన్ రోజు నిషేధమని ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి నిషేధం లేదని చెప్పేశారు. అలాగే ఎప్పుడో జీవన క్షయమైన సందేహం చేత ఇప్పుడే జీవన క్షయం చేసుకోకూడదని దాంతో. అంతేకాని రాజు వలన పోషింపబడుతున్న వాళ్ళు అందరూ అలా చేయాలని దీని అభిప్రాయం కాదు. ఒక రాజకార్యంలో నియుక్తుడై ఉన్నవాడు ఆ కార్యనిర్వహణాన్ని పూర్వంలో క్షురకర్మం చేయించుకోకపోతే తనకు రాజకార్యానికి కానీ కొంత భంగం కలుగుతుందని భయం కలిగినప్పుడు రాజాజ్ఞతో క్షౌరం చేయించుకోవాలని దీని అభిప్రాయం. కానీ ఇంకొకటిగా పెండ్లి వాళ్ళ ఇంటికి తన పక్షంలో పోయి కట్నమిచ్చి రమ్మని రాజాజ్ఞ కనుక ఉంటే రాజకార్య నియుక్తుడైనటువంటి వాడు తన కార్యదర్శి తల గొరిగించుకొని ద్వారం దాటక్కల. అది కాక యజ్ఞంలో, సావులో, బంధమోక్షంలో రాజాజ్ఞ విప్రాజ్ఞ అయినప్పుడు క్షురకర్మ చేయించుకో. రాజుగారి ఆజ్ఞ సైన్యంలో ఉన్నవాడు రోజు కొరుక్కోవాల్సిందే తప్ప. అలాగ పూర్వ వయస్సు గల వారికి తండ్రి జీవించి ఉన్నవాడు క్షురకర్మ తగదు. క్షురకర్మం నిషేధింపబడటం చేత కత్తిరింపు విధింపబడిందని చెప్పారు. అందువల్ల వెంట్రుకలు అక్కడక్కడి. ఇప్పుడు కొందరు కత్తిరించుకుంటున్న శ్మశ్రు నఖఛేదన, గోళ్ళు, చేతులు, గాళ్ళు
మిగతావన్నీ కూడా అక్కడవన్నీ కూడా చేస్తున్నారు కదా. ఉత్తర దిక్కు కాని తూర్పు దిక్కు కాని మొగం పెట్టుకొని క్షౌరం చేయించుకోవాలని ఇక్కడ నిషిద్ధంగా చెప్పారు. కేశాలు శ్మశ్రువులు దక్షిణ భాగం నుండి ఉత్తర భాగాన్ని ఖండించకూడదట. కుడి చెవి వద్ద నుండి శిరోమండలం ఆరంభించాలి. కనుక తిరుపతిలో కానీ ఎక్కడైనా గుండు గీయించుకోవాలంటే ఎక్కడి నుంచి కుడి చెవి దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం చెయ్యాలి. అది అలాగే అనార్తుడు, అహిచ్ఛత్తుడు, పాటలీపుత్రుడు, అదితి, నదితి, దితి, శ్రీసుడు వీరిని క్షౌరకాలంలో స్మరించాలి. స్మరిస్తే నువ్వు ఎన్ని దోషాలు చేసినా కొట్టుకో. నిర్ణయ సింధువులో ఇలా చెప్పబడి సుస్నాత భుక్తోత్కట భూషిత నామభ్యక్తయత్రా సమరోన్ముఖాన క్షౌరం విదధ్యాన్ దిశి సంధ్యద్వయోర్వ జిజీవిషూనాం నవమేన వాహ్ని. స్నానం చేసి కాని, ప్రయాణానికి సిద్ధమై కాని, రాత్రిలో కాని, సంధ్యాకాలంలో కాని, నవమి నాడు కాని బ్రతకదరిచిన వాడెవ్వడు క్షౌరం చేయించుకోకూడదు. అది వాడు నాయన్లారా చాలా అని చెప్తున్నాడు జంగాల్శాస్త్రి. ఇంకా ధర్మశాస్త్ర ప్రమాణాలు చాలా చాలు నాయన ఇప్పుడే బూరు కొట్టిందంటున్నాడు ఒక. అవన్నీ విన్నారు కదా. ఇవన్నీ శృతుల మీద ఆధారపడివి. అంటే వేదంలో చెప్పినవే చెప్పారు. వీళ్ళెవరు సొంత వాక్యాలు కావు. వీటికి ప్రమాణ శృతి నుండి వచ్చిందే. అయినా క్షురకర్మం ఎలా చేయించుకోవాలో పరాయతం చెప్పారు. ఆ పరాయతనంలో ఏముందో చెప్తారు. దైవానై యజ్ఞే కుర్వత తదసురా అకుర్వత తే సురా ఊర్ధ్వం పృష్ఠేభ్యోనావశ్యన్ తే కేశానగ్రే వసంత అధస్మశ్రూణి అధోవపక్షౌ తతస్తే పరాభవన్ యస్వేవం వసంతి అనాజతి అధ దేవా ఊర్ధ్వం పృష్ఠేభ్యో పశ్యన్ తావుపక్ష అగ్రే వసంత అధస్మశ్రూణి అధ కేశాన్ తతస్తేభన్ స్వర్గలోకమాయన్ యస్యైవం వసంతి అధి స్వర్గలోకే లోకమేతి అధైవన్మర్మ అనువర్తతే మిథునమనువశ్యత్ సస్మ శృణ్య గిరే వసంత అధోపపక్షౌ అధ కేశాన్ తథో మైన ప్రాయాయత ప్రజయా పశుభిః యస్యేవం వసంతి ప్రజయా పశుభిర్మిథునైధ్యాయతే. క్షురకర్మలో అంటే క్షవరంలో మొదట తల, తర్వాత శ్మశ్రువులు గడ్డ, తర్వాత కక్షాలు గీయించుకోవటం. రాక్షసులు పరాభూతులయ్యారని అలా చేసేవాళ్ళంతా అలాగే పరాభూతులవుతారని మొదట కక్షాలు, తర్వాత శ్మశ్రువులు, తర్వాత శిరోజాలు వరుసగా క్షవరం చేయించుకోవటంతో దేవతలు స్వర్గలోకాన్ని అనుభవిస్తున్నారని. అంటే సంకలు, గడ్డం, తర్వాత మీసాల, తర్వాత జుట్టు ఆ వరుసలో చేస్తే స్వర్గం వస్తుందన్నమాట అని సుఖ సమృద్ధి పొందుతారని మనుషులు మొదట ఆ పని అలా చెయ్యమని చెప్తున్నారు. అలాగే పశు సమృద్ధి, కుటుంబ వృద్ధి దానివల్ల కలుగుతుందంతా. క్షౌరం చేయించుకునే క్రమంలోనే అక్కడి నుండి ఇటు వచ్చిన భేదానికి ఇంత ఫల వ్యత్యయం తేడా కలుగుతుంటే దుష్టస్థితి వార నక్షత్రాల ఫలం ఎంత ఉందో చెప్పాలా? ఇవన్నీ అర్ధవాదాలని సమర్థించిన పరమార్థం ప్రాతిపదికంగా లేని అర్ధవాదం ఎక్కడైనా ఉంటుందా అబ్బాయి? ఇక పూర్వ శ్లోకాదులలో కానీ, ధర్మశాస్త్ర వచనాలలో కానీ శత్రువులను కానీ ఉదహరింపను. శృతులు కానీ ఉదహరి ఇవి చాలేవయ్యా బాబు, ఇంకా ఆపు అని గోల. అనర్హ తిథి వార నక్షత్రాలు ఆయుష్కర్మం చేసుకుంటే ఆయుక్షయకర్మని కొందరు ఋషులు, శాస్త్రజ్ఞులు ఐకకంఠంగా అంగీకరించిన మాట కాని మరొకటిగా ఈ సర్వసామాన్య ఆజ్ఞకు
కొన్ని అపవాదాలున్నాయి, ఎగ్జంప్షన్స్ అంట. నైమిత్తికాదులు రాజకార్యంలో ఎవరైతే నియుక్తులయ్యారో వాళ్ళకి దోషం కాదు. ముఖ్యంగా ఈ రెండే వ్యతిరేక వచనాలు. నిత్యకర్మ విఘ్న భయం చేత నైమిత్తికాదులైన అపవాదులతో చేర్పాల్సిన్నాయి. ప్రస్తుత జీవన విభాగంలో రెండవది చేర్ప. రాజు ప్రజల క్షేమం కోరేవాడు అవటం చేత అతని ఆజ్ఞ అయినప్పుడు ఎప్పుడు చేయించుకోమంటే ఎప్పుడు చేయించుకోవాలి, అందులో దోషం లేదు. అమావాస్య, పౌర్ణమి, శనివారం అది లేదు. విప్రుడు నిత్యకర్మ నిర్వహణాధికారి అవటం చేత అతని ఆజ్ఞ అయినప్పుడు కూడా దోషం. క్షురకర్మం ఆయువుతో చేరినదవటం చేత, అంటే ఆయుష్కి క్షురకర్మకి సంబంధం ఉంది కనుక ఆయుష్కర్మం అనే పేరు కూడా ఈ క్షౌరానికి పేరు వచ్చింది. క్షురకర్మ ఆయువుతో చేరిందవటం చేత దానికి ఆయుష్కర్మం అని పేరు వచ్చింది. ఈ ఆయువుతో చేరిన దాని వైద్యశాస్త్రంతో సంబంధం లేదని ఎవరైనా అనగలరా? అనలేమని. అలాంటి సంబంధం ఉందా లేదా అని ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు? ప్రేలి ఉండి రేమో అని సందేహం. సౌభాగ్యవతంతో ఈ నిర్భాగ్యత వల్ల, దేశ నిర్భాగ్యత వల్ల మీకు కలగటం చేతే కదా ఇలాంటి ప్రశ్నలు. వైద్యశాస్త్రంలో ఉన్న సంబంధం పూర్వులు ఎందుకు చెప్పలేదంటారేమో. ఎందుకు చెప్పాలని నేను అడిగితే మీరేమంటారయ్యా? వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు శాసకులు, అంటే ఆర్డర్ వేసేవాళ్ళు మాత్రమే. శాసనాలకి కారణం చెప్తే వాళ్ళకి ఇంకేం పని చెప్పక్కల. మీకు ప్రతిభ ఉంటే అలాంటి కారణాలేవో మీరే కనుక్కొని వాళ్ళ శాసనాలకు విధేయులవ్వండి. అంత ప్రతిభ లేదా? బ్రహ్మజ్ఞుల ఎడల భక్తి కలిగి వాళ్ళ ఆజ్ఞను శిరసావహించండి. ప్రతిభ భక్తి లేకపోతే ఉభయ భ్రష్టత్వం పొందుతారు. రెంటికి చెడిన రేవడంట. పూర్వాచారాలు మంచివి కావని కొందరు అంటున్నారని ఈ ఉత్తరంలో ఉంది. దానికి ఎవరేం చేయగలరయ్యా? నీ దేహతత్వాలు మనస్తత్వం ఎంతో చెడిపోవటం చేత మీరు పూర్వాచారాలు దుష్టాలుగా మీకు కనపడు. మీకు జుట్టు కాలిస్తే కానీ మలబద్ధకత వదలదు. ఉల్లిపాయ తింటే కానీ మూత్రబద్ధత వదలదు. అందుచేత ధూమచ్చదపానమునప్పకూడదని, పలాండువు భక్షింపకూడదని చేసిన ప్రాచీనుల శాసనాలు పరిత్యాగాలుగా కనిపిస్తాయి. కాకులు కావుమంటుంటే కాఫీ తాగితే కానీ కాళ్ళు దడదడలాడే మీకు శివరాత్రి ఉపవాసం చెప్పినవాడు సెన్స్లెస్ బ్రూట్గా కనిపించటంలో ఆశ్చర్యమేం లేదురా. మీ మనసులు మీ దేహాల కంటే దుర్బలాలైపోయి మీరు బుద్ధిపూర్వకంగా భ్రష్టత పొందారు. బహిరంగ సాధనాలకు మీ దేహాలు ఎందుకు పనికిరావు. అంతరంగ సాధనాలకు అంతకంటే పనికిరావు. వైదిక కర్మ విషయమై మీ కారు ఆ రెండూ లేనట్లే మీ నోరు కూడా అలాగే. కనుక పూర్వల నోరు ఇష్టం వచ్చినట్టు తిగులుతున్నారు. ఇలాంటి విషయాల గురించి నేను చాలాసార్లు మాట్లాడా కనుక మళ్ళీ చెప్పదలుచుకోలే. మా మిత్రులలో కొందరు మీ సారస్వతానుబంధాల్లో వ్యాసాలు వ్రాయటానికి నిశ్చయించి ఏదో తెలపకోరుతున్నారని ఈ ఉత్తరంలో. ఆ సంగతి సాక్షి కేల తెలియాలో నాకేం బోధపడలేదన్నాడు ఆయన. సారస్వత అనుబంధం సాక్షిదా? ఆంధ్రపత్రికాధిపతితో అనాల్సిన మాటలు అతనితో చెప్పాలి కానీ మాకేం లాభం? సారస్వతం ఆదరించటానిక, సాక్షిని బెదిరించడానిక? ఎన్ని సాక్షులను చూసినా సాక్షి స్వభావం ఇంకా వాళ్ళకి తెలియలేదా? అట్లా అయితే చెబుతా. సాక్షి జన విధేయుడు, గర్వి కాడు. ఏమీ తెలియలేదని విచారించేవాడు కానీ తెలిసిన దాంతో సంతుష్టుడు పొందేవాడు కాడు. తనకు తెలియని అంశాల శ్రద్ధతో ఎవ్వరి దగ్గరైనా నేర్చుకునేవాడే కానీ
తెలిసిన వాణ్ణి నిందించేవాడు వయస్సులో పెద్దవాడే కావచ్చు, నేర్చుకునే శక్తిలో ఇంకా బాలుడే. మీరు ఇన్ని ఉపన్యాసాలు వ్రాసినా చదివిన అంశాలు తెలుసుకొని ఆనందించి మీకు కృతజ్ఞుడై ఉండేవాడు. కానీ మీ వ్యాసాల వలన తనకేం లాభము అని సందేహం పొందేవాడు కాడు సాక్షి. ఈ ఉత్తరంలో మిగులు ఆదరపూర్వకంగా వ్రాసి పంపిన మా సోదరుడు అభిమతాన్ని తీర్చకుండటం అభిమతమని ఎంచి వెనక చెప్పిన సంగతులే కొన్ని ప్రమాణ వాక్యాలతో ఎప్పుడు చెప్పా, ఇక ముందు కూడా ఇలాగే చెప్తా. నేను ఏం చెప్పినా ప్రమాణం ఉంటేనే చెప్తాను అని అర్థం అన్నమాట. ఏదైనా దానిపై ప్రశ్నలు బయలుదేరినప్పుడు ఏదో ప్రత్యుత్తరం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గుడుగుడు గుంజాలు ఇంకా వదలు. విసుగు లేకుండాను ఉండి కనపరచకుండాను ఇంతసేపు నా ఉపన్యాసాన్ని విన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా. ఓం శాంతి శాంతి శాంతి. తర్వాత రెనడీ గ్రంథాలయం. జంఘాల శాస్త్రి తనకు కలిగిన అనారోగ్యం కారణంగా దక్షిణ దేశాటనం మానుకొని మద్రాసు చేరుకున్న నాటి మాట ఇది. మద్రాసులో సముద్ర తీరంలో విహరించే అలవాటు అక్కడి ప్రజలకు ఎంతగా ఉందో వివరిస్తూ ఒకనాడు జరిగిన సంఘటన ప్రేరణగా శాస్త్రి సాక్షికి వ్రాసిన ఉత్తరమే ఈ నా ఉపన్యాసం అంటున్నాడు జంఘాలుడు. సముద్ర ఒడ్డున సభ జరుగుతోంది. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్మారక మందిర నిర్మాణం కోసం చందాలు వసూలు చేయటానికి ఏర్పాటైన సభ. సభలో చివర ప్రసంగం చేసిన మనిషి చెప్పిన ప్రకారం అప్పటికి 37,000 రూపాయలు వసూలయ్యాయి. ఇంకా 2,63,000 రూపాయలు వసూలు కావు. ఆ వక్త 3,000 రూపాయలు చదివించాడు. ఇంకా ఎవరైనా వస్తారా అని అడిగాడు చుట్టూ చేరిన శ్రోతల్ని. జంఘాల శాస్త్రి ఆ అవకాశం అందిపుచ్చుకొని చందా ఇవ్వలేదు. కానీ ఆ ఉపన్యాసం ఇచ్చి ఒక దులిపాడు. తిలక్ గారి పేరిట మందిర నిర్మాణం చేసే సంకల్పాన్ని మొదట అభినందించారు. ఆయన ఆశయాన్ని ఆచరణలో నెరవేర్చడం అంతకంటే సర్వోత్తమమని ఆయన వ్రాసిన భగవద్గీత వ్యాఖ్యానం మీలో ఎవరైనా చదివారా అని అడిగారు. ఎవ్వరూ చదవలేదు. దానికి సవిమర్శగా చదవటం నిజంగా మనం ఆయనకు చేసే గౌరవం చెప్పాడు జంఘాలు. విగ్రహాలు మందిరాలు నిర్మించడంలో ఉన్న శ్రద్ధ, ఉద్రేకం వాటిని జాగ్రత్తగా కాపాడి నిర్వహించటంలో చూపించటం లేదని మైలాపూర్లో దయనీయ స్థితిలో ఉన్న రెనడీ గ్రంథాలయాన్ని ఉదాహరించాడు. కర్తవ్యం బోధించాడు. జంఘాల శాస్త్రి రాసిన లేఖ చదువుతాను, మీరు వినండి అని సాక్షి చెప్తున్నాడు. సాక్షికి జంఘాలుడు నమస్కారం. నేను దక్షిణ దేశాటనం ప్రస్తుతం నా కలిగిన అనారోగ్య స్థితిని బట్టి మానుకొని మళ్ళీ మద్రాసుకు వచ్చా. ఈ పట్టణంలో ఉత్సాహులు అనేకులు ప్రతిరోజు సాయంకాలం సముద్ర తీరానికి వస్తా. అలా పోయి అక్కడ చూడాల్సిన సముద్రం కానీ సూర్యాస్తమయం కానీ సముద్రానికి పోతూ క్రమంగా అదృశ్యమవుతున్న పొగ ఓళ్ళల వంక కానీ చూడక చూసి ప్రాణం విసిగిన మొగాలని చూస్తూ మొర్రు అంటూ కోతలు పెడుతూ మోటార్ల వంక చూస్తూ కొత్త ఆడదేవత అయిన కంటపడితే అది ఎవతయో ఎక్కడి నుంచి ఒట్టుకొచ్చిందో దాని బంధువులెవరో తెలుసుకొని దాని ప్రక్కలనే తిరుగుతూ అడిగినట్లు కాకుండా దాని చరిత్రాన్ని తెలుసుకుంటూ విసుగుతో గోతులను తీస్తూ తదరంగంలో కాళ్ళు తడుపుకుంటూ, అంటే నేను సముద్రంలో కెరటాలు, తీరంలోని చెప్పలు గొల్లలు ఏరుకుంటూ పనికి మారిన వార్తలు చెప్పుకుంటూ
అత్యంత ఆవశ్యమైన పని ఉన్నట్లు అటు ఇటు ఆసులో కండెలాగా తిరుగుతూ ఏ పని చేయడానికి అక్కడ దీనికి వెళ్ళారో తెలియని కారణం చేత ఎప్పుడు ఇంటికి పోవాలో తెలియక కొంతసేపు కాలక్షేపం చేస్తూ నేను మాత్రం అలా సముద్ర తీరానికి ఎందుకు పోవాలి? బండికై ప్రయత్నించాను కానీ బండి దొరకకపోవటంతో నడిచేవే. ఆ సమయంలో సమయంలో వార్ధి తీరంలో బహిరంగ సభ జరుగుతుందని నాకు అంతకు ముందు తెలియదు వచ్చేదాకా. దారిలో ఆ సభ గురించి ఎవ్వరూ చెప్పుకుంటుండే. త్వరగా నడిచి సభా ప్రదేశానికి అయ్యర వల్గరుడు, శాస్త్రులు గారు, అయ్యంగారు, పంతులు గారు, మహమ్మదీయులు, పిల్లాగారు, మొదలారు, నాయుడు గారు, సెట్లు, బడిజలు, బెస్తలు, మాలమాదిగలు అక్కడ గుంపులుగా చేరు. అక్కడక్కడ స్త్రీలు కూడా ఉన్నారు. నేను ఆ సంఘంలో నుండి కష్టపడి దారి చేసుకొని ఉపన్యాస రంగం దగ్గరికి పోతున్న తొందరలో చూడక ఒక అంగన అంటే స్త్రీపై కాలి తొక్క. ఆమె నన్ను తిట్టిన తిట్టు అన్నీ ఇన్నీకు. ప్రజల తిట్లకు లక్ష్య పెట్టని ఎడల పెట్టేవాణ్ణి కనుక లక్ష్య పెట్టే ప్రపంచంలో బతకలేం కనుక తిట్టదలిచిన వాడు తిడుతూనే ఉంటారు. కాలి మీద తొక్కినా మానరు, గొంతు మీద తొక్కినా మానరు. పుట్టిన తిడుతూనే కాక మరెందుకు పరబ్రహ్మ మొదలు పాకీవాడి వరకు ప్రజల చేత తిట్లు పడని వాడెవరయ్యా? నాకెవడు కనపడలా ప్రపంచంలో. ప్రజలకు ఉపకారం చేసే స్వభావం కలవాళ్ళు తిట్లు మరింత ఎక్కువ. అలా లోపల నేను అనుకుంటూ అధ్యక్ష పీఠం దగ్గరికి అంటే ఆ సభ అధ్యక్షుడు ఆయన దగ్గరికి ఆ ప్రాంతానికి వెళ్ళి కుస్తీ జరుగుతున్న స్థలానికి వస్తాదు పోవకుండా ఉండగలడా? సాని మేళం ఆడుతున్న తోటికి బాధాకరపు బ్రహ్మచారి పోయి పాదరక్షలనైనా కూలబడ చూడకుండా ఉండగలడా? అంటే పాదరక్షల మీద చెప్పుల మీద కూర్చొని గాన సభ జరిగే తోటికి గూను రాగపుటయ్యగారి పరిగెత్తిన దాకా మతి ఉంటుందా? వీరణం మీద దుబ్బు చెవిని బడుటయే గాని తోరణం కింద డబ్బుకై బ్రాహ్మణుడు నిలబట్టకుండా ఉంటాడా? సభ జరగటమేమి వక్త అయ్యేవాడు ముందు వరుస పీఠానికై సిద్ధపడకపోతాడా? నేను కూర్చోడంగానే మా ఆంధ్రుడు ఉపన్యాస పీఠం ఎక్కాడు. అధ్యక్ష పీఠంలో ఒక అయ్యగారు ఉన్నాడు. ఆ ఆంధ్రుడు ఇలా ఉపన్యసించాడు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారిని గురించి ఇదివరకు ఉపన్యసించిన వాళ్ళంతా సంపూర్ణంగా చెప్పనే చెప్పారు. నాకు చెప్పటానికి వారేమీ మిగల్చరు. అలా అయితే ఊరుకోవయ్యా, ఎందుకు ఎక్కావు పైకి అని గోలపైంది. ఆ మహాశయుడి గుణవర్ణన చెయ్యటానికి నేను సమర్థుణ్ణి కాను. నాకు ఆ విద్య లేదు, బుద్ధి లేదు. అంటే ఆ సంగతి మాకు తెలిసినయ్యా అని జనం గోల. నా దగ్గర కొద్ది స్వల్పంగా ధనం ఉంది. కట్టించటానికి ఏర్పాటు చేసుకొని తిలక్ మెమోరియల్ హాలు కోసం నేను 3,000 రూపాయలు ఇస్తున్నా. హుర్రే హుర్రే ఆంధ్రా పేట్రియట్ అని కేక. అది ఆంధ్రుడు పేరు అని ఆ డబ్బు ఇచ్చి దిగిపోయాయి. అప్పుడు అధ్యక్షుడు లేచి వెరీ గుడ్ 3,000 దట్ ఈజ్ వెరీ గుడ్. సబ్స్క్రిప్షన్ లిస్టులో నీ టోపీలు ఆంధ్రా పేట్రియట్ని చేర్చి అయ్యింది. ఇంత మేరకు అయినవి 37,000. వెరీ గుడ్. ఇంకా దేశభక్తులైనటువంటి పెద్దవారెల్లా దేశభక్తులు కాదు, దేశభక్తులని చెప్పాలి, పెద్దలు కాదని జనం అది కనుక దేశభక్తులు వెరీ గుడ్. దేశభక్తులైన పెద్దవాళ్ళందరూ వాళ్ళ మేరకు సందా వేయాలని నేను మందలిస్తున్నానన్నాడు. ఇంకా ఎవ్వరూ చందా వేయువారు లేరా? లేనట్టే కనపడు. వెరీ గుడ్. చందాను కలెక్ట్ చేయటం ఒక సబ్ కమిటీ ఇదివరకు ఏర్పాటు చేయటం అయ్యింది. ఇంకా 2,63,000 రూపాయలు వసూలు కావాలి.
బాలగంగాధర తిలక్ మహాశయుని తిలక్ శయామహుని మహాశయుని అంటానికి శయామహుని అంటే జనం కరెక్ట్ చేస్తున్నారు. రేయ్ మహాశయుడు మహాశయుడు అన్నారా అంటున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. మహాశయుని హృదయ ప్రపంచంలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడే మనకు దారి చూపుతాడు, సాయపడు. అయినా ఎవరైనా వస్తారేమో అని కొంతసేపు కనిపెట్టుకొని ఉంటాను అని చెప్పి కూర్చు. తిన్నదాకా కడుపు ఊరకుండదు, తిరిగినదాకా కాలు ఊరకుండదు, ఆగినదాకా నోరు ఊరకుండదు. రమ్మని వారు అంతే చాలని ఉపన్యాస రంగంలో నేను నిలబడ్డా. వెరీ గుడ్. అందరూ ఆంధ్ర పేట్రియట్ అనదరు అంటే ఇంకొక ఆంధ్ర దేశభక్తుడు అని 1000 అని 3000 అని కేవలో కేక. నాయనలారా 3000 రూపాయలు కాదు కదా ఈయన అంటే సాక్షి. 3 కాసులైనా ఇవ్వటానికి నా దగ్గర శక్తి లేదు. గెట్ అవుట్, డౌన్ డౌన్, డోంట్ వేస్ట్ అవర్ బెగ్గర్స్ అని జనం హియర్ అని కేక. నాయనలారా ఆ మాట నిజమే. ఉన్నవాళ్ళంతా వాళ్ళే కదా, దేశంలో ఎవరున్నారు బెగ్గర్సే కదా, చేస్తున్నదంతా బెగ్గింగే కదా అని వాంట్. ఇందులకు బుద్ధిలో భిక్షుకుడు కాని వాడెవడయ్యా? అందరికంటే ఎక్కువ కలహాడు మరింత భిక్షుకుడు. అష్టైశ్వర్య సంపన్నుడైన యక్షధ్వజుడు భిక్షుకాగ్రగణ్యుడు అంటే శివుడు. మహాలక్ష్మి సంపన్నుడైన వామనుడు బలిచక్రవర్తి ఎదుట భిక్షాందేహి అని అడగల. జగద్రక్షకుడైన అర్భకుని సంరక్షించుకోవడానికి వసుదేవుడు గాడిద కాళ్లపై యాచించలేదా? ఎంత వాడికైనా సరే బతికుండేంత వరకు పరసహాయానికి యాచించక తప్ప. చచ్చిన తర్వాత కూడా 16 బరహాయ్య పరసహాయం ఆవశ్యకమే కదా కాడిని మోసుకెళ్ళడానికి. మేము స్వతంత్ర జీవులమని వీగే వాళ్ళ కంటే వెర్రివాడు లేరు నాయన. స్వాదర పూరణాభిలాష చేత యాచించటం అధమం, పరశ్రేయోభిలాష చేత యాచించటం మధ్యమం, దేశక్షేమాసంధి చేత యాచించటం ఉత్తమం. అందుచే మీ ప్రయత్నం సర్వదా శ్లాఘ్యమైంది అవుతుంది. ముష్టివాండ్రలో మీరు మొదటి వాళ్ళుగా ఫస్ట్ ర్యాంక్ అంటమే అలాంటి వాడు. ఏ మహానుభావుడు దేశభక్తాగ్రగణ్యులలో ఒకడు, ఏ మహానీయుడు అనేక విద్యా పారంగతుడో, ఏ మహాశయుడు స్వదేశీయ భాషా సర్వోత్తమ గ్రంథ సంధాన ధౌరేయుడు, ఏ మహాత్ముడు భారతీయ విద్యాచరణ పాండితీ మండితుడు, ఏ మహాధీరుడు సత్య సౌజన్య వైరాగ్యాది గుణ గణనీయుడు, అలాంటి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి జ్ఞాపక చిహ్నంగా ఒక మందిరాన్ని ఇక్కడ కట్టించడానికి మీరు తీర్మానించుకోవటం మీ దేశభక్తి, మీ దేశీయ భాషాభక్తి, మీ ఉపకార స్మృతి, మీ ఉన్నత మనస్కత 1000 విధాలా వెల్లడి చేస్తారు. మహా సంతోషంగా ఉందయ్యా. ఆ మహానుభావు జ్ఞాపకార్థంగా ఇక్కడనే అన్నమాట ఏమిటి? ఎక్కడెక్కడ ఎన్నెన్ని మందిరాలైనా కట్టించవచ్చు. వారికి అంతకంటే మీరు చెయ్యగల సేవేముంది? వారి సుగుణ పరంపర అనుకరించడం మొదట మన విధి. వారి పేరిట మందిరాలు విగ్రహాలు పెట్టి స్వదీయ వీర పూజ చేయడం రెండవ విధి. మరణించిన వారి జన్మదినాలు, మృత దివాలు అంటే చనిపోయినటువంటి వర్ధంతులు పవిత్రంగా భావించి వారిని స్మరిస్తూ భూత సంతర్పణం, పేదలకు ఆహారం పెట్టి పరమ పూత పవిత్రమైన కథా కాలక్షేపాలు చేస్తూ వారి ఆత్మశాంతికై భగవత్ ఆరాధనలు చేస్తూ ఆ రోజులను గడపటం అనేది మన యొక్క దేశమందే కాదు, మన యొక్క జాతి అందే కాదు, సర్వ ప్రపంచంలో
సమస్త జాతులలో కూడా ఉంది నాయన. భగవంతుడి యందు భక్తి లేని వాళ్ళకు కూడా, భగవంతుని ఆస్తిక్యాన్ని విశ్వసించని వాళ్ళు కూడా స్వదేశీయ వీర పూజ పూర్తిగా ఉంది. నాయనలారా, కత్తి పట్టిన వాడే వీరుడు కాదు, కలం పట్టిన వాడే కూడా వీరుడే. కనబడిన స్థూల శత్రువులు ఖండించేది కత్తి, కనపడని సూక్ష్మ శత్రువులు ఖండించేది కళ. దేశోద్ధారణార్థమై పాటుపడిన వాడెవడైనా వీరుడు, దేశోద్ధారకుడు, సంతత స్మరణీయుడు. దేశ భగవంతుణ్ణి గూర్చి మూకీభావం వహించిన బుద్ధుడు కూడా మృతవీర స్మృతిని నొక్కి ఒక్కానించి చెప్పాడు. అందువలనే అతన్ని దేవుడని బుద్ధ మతావలంబకులు ఇంకా పూజిస్తారు. అది సర్వ ఉత్కృష్టమైన ఆచారం, సర్వ ప్రపంచ వ్యాప్తమైన ఆచారం. ఈ ఆచారం వల్ల పుట్టినవి ఇప్పటి వర్ధంతులు, జయంతులు, తిర్యధ్యయనాలు, తద్దినాలు, పుణ్యదినాలు మొదలు. అలాంటి మాటలు ఏమిటి? ప్రపంచంలో ఉన్న జాతులలో అన్ని పండగలు దాదాపుగా ఈ పవిత్ర ఆచారం వల్ల కలిగిన పూర్వల పుణ్యం అని మనం ఇప్పుడు ఆ రోజుల్లో సెలవులను అనుభవిస్తున్నాం. అంతే తప్ప వాళ్ళని ఎవరిని తలుచుకో. భక్ష్యాలను ఆహరిస్తుంటున్నాం. తద్దినం అంటే వాళ్ళ పేరు చెప్పుకొని మనం భక్తులకు భోజనాలు పెట్టి సభ్యంగా తింటున్నామని. పవిత్ర కృత్యాలు చేస్తున్నాం, భక్ష్యాలు తింటున్నాం, భాగవతుల సేవను అనుష్ఠిస్తాం. పూర్వల మహత్వం వల్లని ఇప్పటికైనా సద్గుణం లేశమైనా మనం కలిగి ప్రవర్తిస్తాం. ఇప్పటికైనా దయ అని, ధర్మమని, సత్యమని, శౌచమని, శమ అని, దమమని, కర్మమని, భక్తి అని, జ్ఞానమని, మోక్షమని సార్థకంగాను నిరర్ధకంగాను కొన్ని మాటలు పలుకుతూ వెనకది ముందో, ముందుది వెనకో, కిందిది మీదో, మీదిది కిందుకో పెట్టి గురికి 4 బారల దూరంలో కొట్టినా సనాతన పదాన్ని, మార్గాన్ని విశేష దూరంగా పోకుండా, జాతీయ సంప్రదాయ స్మృతి పూర్తిగా లేకుండా ప్రవర్తిస్తాం. ఎందువల్ల? మన పూర్వుల మహాత్మ్యం వల్ల. అందువలనే వారి ఆశీర్వాదపు చలువ చేత ఎప్పటికైనా ఈలాగైనా నిలవగలిగాం అని మనం సంతోషించాలి. ఆ పుణ్యాత్మని గౌరవార్థంగా ఒక్క కొత్త మందిర నిర్మాణం చేయటం మహా ఆశ్చర్యం, మహాకార్యం కూడా. అలాంటి మీ ప్రయత్నానికి మేము చాలా అభినందిస్తున్నాం. కానీ ఆ మహనీయుని ఎడల మన విశ్వాసాన్ని కనపరచడం ఆ మాత్రం పని చాలదు నాయన. మందిర నిర్మాణానికి పాషాణాలు, రాళ్ళు ఉపయోగిస్తారు, సున్నం ఉపయోగిస్తారు, ఇనుప రాడ్లు ఉపయోగిస్తారు. ఇంతకంటే గట్టి వస్తువులతో మీరు కట్టింపలేరు కదా. రాళ్ల కంటే, సున్నం కంటే, ఇనుము కంటే శాశ్వతమైన పనులను ఆయన చేశాడు తిలక్. ఆయన చేసిన శాశ్వత కార్యాలకు మనం నశ్వరమైన ప్రతిఫలం ఆయనకు అర్పిస్తున్నాం. అంటే శాశ్వతం కాదు, మనం ఇచ్చే తాత్కాలికం. ఆయన రచించిన గ్రంథాలలో భగవద్గీత వ్యాఖ్యానం సర్వోత్కృష్టం కదయ్యా. అందరూ మహాజనులు ఇక్కడ చేరారు కదా. మీ అందరిలో ఆ భగవద్గీతను, ఆ గ్రంథాన్ని ఆమూలగ్రంగా తిలక్ రాసిన భగవత్ ఎవరైనా చదివిన వాళ్ళు ఉన్నారా? 4000 జనంలో 4 చాలు. ఆయన సంతోషం. నాయనా మీరు చదివారా? ఎవరు మాట్లాడేమిటయ్యా? ఒక్కడైనా చెయ్యెత్తలేదా? సందిగ్ధాంశాలని నాకు తోస్తే 1-2 ప్రశ్నలు అడుగుతా. ఎవ్వరూ మాట్లాడరా? పోనివ్వండి ఆయనలారా, బుద్ధిమంతులు. దేశీయ గ్రంథకర్తల యందు మీకు ఆధారం ఎక్కువ. మేము మూలమే చూడ, వ్యాఖ్యానం ఎవరు చూశాడయ్యా? భగవద్గీతనే చూడ, దానిపైన తిలక్ గారి వ్యాఖ్యానం దాకా మాకెక్కడ పోయింది అంటాడు ఒకడు. శభాష్! బ్రహ్మదేవుడి రాణి అయిన భారతీదేవి
ఇదిగో పురుష స్వరూపంలో మాట్లాడు నాయనా, ఆంచి బుద్ధిమంతుడవయ్యా, సత్యం పలికవు. దేశంలో కలంకారంగా చిరకాలం, ఆ దేశానికి అలంకారంగా చిరకాలం వర్ధిల్లు నాయన. నాదే తప్పు, భగవానుడైన శ్రీకృష్ణమూర్తి మీద లేని భక్తి విశ్వాసాలు బాలగంగాధర్ తిలక్ గారి తగ పరుపు ఆయన మీద పంపడమని నేను చెప్పడం చెవిటి చెంపలు వేసుకుంటున్నా. నాదే తప్పు. మీ తండ్రిని తన్నిన కొడుకు అన్నగారిని అడగటం మడుగులు అడుగుతున్నా. నాయన, నువ్వు మూలం చదవవలదు, వ్యాఖ్యానము అక్కర్లా, కానీ ఆ గ్రంథాన్ని సవిమర్శంగా పఠించట ఆయనకు సర్వ ఉపచారం. ఆచరించడం ఆయన్ను సర్వదా జ్ఞప్తిలో గుర్తులో ఉంచుకో. ఆయన ఎందు మీకు గల భక్తిని కనపడ. ఇలా మీరు ఆచరిస్తే ఆయన ఆత్మ సంతోషిస్తుంది. ఉద్గ్రంథాన్ని చదవటానికి బుద్ధి కావాలి. ఎవడినెత్తిన కొట్టు, ఎవడి కాలు పట్టు, ఏ మాదో మాటలాడు, ఏ పాట పాడు, ఏ అసత్కార్యం చేసో, ఏ సత్కర్మ చేసో సంపాదించిన ధనం కనుక అంతో ఎంతో చందాల మూలంగా కష్టపెడుతున్నారు. కానీ ఇప్పుడు భగవద్గీత భాష్య పఠనానికై బుద్ధి ఖర్చు పెడుతున్నారా? వ్యయం చేయటం ఇది విశేషంగా ఉందో లేదో కాక మిద్దె గది అద్దెకు ఎలా తెలుస్తోందయ్యా? మరొక్క అంశం చెబుతా. ఈ డబ్బుతో మీరేం చేస్తారో ఎవరి కూడా ఇస్తే అని అర్థం. ఆయన షష్ఠి పూర్తికో మరెప్పుడో కానీ ఆయన యందు విశ్వాసం కలవాడు కొందరు చేరి ₹1,00,000 ఆయనకిచ్చారు. వెంటనే ఆయన ఆ సొమ్ము ఒక్క నిమిషంలో మిరిట్టన్నాడే దేశోపకారానికై వినియోగపరిచాడు. అది తిలక్కంటే. ఆయన ధనికుడు కాదు, ధనంతో త్యాగానికి అంత సంబంధం లేదు. త్రిలోకాధిపతి ఆచించ గొండ కొండలాలతో పాటు కర్ణాలు కూడా ఇచ్చిన అతడు మహాదాత. అర్ధకాలికి తలనిచ్చినవాడు మహాదాత. మాంసాన్ని కోసి యాచకుడిచ్చిన శివి చాచకుడికి ఇచ్చిన వాడు మహాదాత. సీతా సంరక్షణార్థం రామచంద్రమూర్తికై ప్రాణాలు అర్పించిన గద్ద కంటే పరమ దాత ప్రపంచంలో ఎవరున్నారయ్యా? త్యాగి విషయంలో ధనం మాట మన పూర్వులు చెప్పనే ధనత్యాగం మధ్యమ పక్షము, ఇంకా అధమ పక్షం. అందులోనైనా మీరు అధికులు అనిపించుకున్నారా? ₹1,00,000 ఎడమ చేత్తో స్పృశించకుండా దేశ క్షేమానికి అర్పణ చేసిన వైరాగ్య సంపన్నుని, యథార్థ త్యాగశీరుణ్ణి గౌరవార్థమై ఎందరు న్యాయవాదులు, ఎందరు వర్తకులు, ఎందరు కర్మాగారాధిపతి, ఎందరు పత్రికాధిపతి చేరి 3 నెలలకోసారి గింజుకొనగా ₹37,000 చేరేసరికి ఆకాశంలో చుక్కలు చక్కచక్క మాడిపోయి ఊడిపడ్డట్టయిపోయి. అంటే మీకు అంత కష్టమే. ఈ మాత్రానికే సంకలు గుద్దుకోండి. వెరీ గుడ్ అధ్యక్షుల వారు ఆమోదిస్తారు. ఎందుకు ఈ చందాలు? మీరేమి ఇవ్వక్కల. ఆయన యందు భక్తి కలిగిన వాళ్ళైతే ఆయనకున్న స్వార్థ పరిత్యాగ బుద్ధిని తలపై పెట్టుకొని మన్నించి పూజించి చేతనైనంత వరకు అవలంబించండి. అంటే కార్యరూపంలో తేవాలి. దేశీయం మెత్తండి, దేశీయులు మెచ్చుకుంటారు. దేశాధిష్టాన దేవత భారత మాత దేవుడు మెస్తుంటారు. అలా అవలంబించడానికి ఉత్తమత్వం కావాలయ్యా, ఎంత హృదయ పరిపాకం కావాలి, ఎంత మహోదారత కావాలి, ఎంత వైరాగ్యం అవలంబించాలి. కనుక ఎంత పరాహం విభేదనారాహిత్యం కావాలి. అంటే ఇతరుల యొక్క మన యొక్క అహం పోగొట్టుకోవాలి. ఎంత వేదాంతానుభవ జ్ఞానం ఉండాలి, ఎంత ఆచరణ దీక్ష ఉండాలి. సివిల్ క్రిమినల్ శాసన సాహిత్యాలతో సర్వతోముఖంగా చవుకుగా చవకగా సంపాదించిన సంచులు కనవాళ్ళు 2-3 వాటిలోనివి పారవేయటానికి ఎందుకోయినా మీ ఘనత అంతగా లేదే.
మీకు ఉత్సాహం ఉంది, ఉద్రేకం ఉంది, ఉపన్యాసం మహిమ ఉంది. ఉండవలసిందేదో ఇది మాత్రం లేదు. ఏది? త్యాగ మహిమ. అదే లేదు. ఎవరో ఒక ఘనులు మరణింపక వెంటనే మీరు నడుములు కట్టుకొని ఇటు అటు తిరిగి ఆ ఊరంతా తలకెందు చేసి వార్తాపత్రికలో రాసి సభలు పెట్టి పురమందిర నిర్మాణమని, పాషాణశాల భంజికా నిర్మాణమని, అంటే స్టాచ్యూస్ అంట, ఉపన్యాస పీఠాలను ఎక్కి ఉరిమి అంతే. వర్షపు జల్లు లేదు, డొక్కు లెక్క చొక్కలు. 10-15 రోజులు అయ్యేసరికి గప్షిప్, ఎవరి దారి వారిదే. వసూలైన కొద్ది మొత్తం సేవింగ్స్ బ్యాంకులోను, వసూలు కాంది కాగితాల్లోనూ అంతే. పట్టణ గృహాలు లేవు, పాషాణ విగ్రహాలు లేవు. ఇలా ఎన్నైనాయో చూశాం కదా. ఏవైనా కొన్ని గొప్ప మందిరాలు ఈ పట్టణంలో నిర్మింపబడి ఉంటే వాటికి వ్యయమైన సొమ్ములు రూపాయికి ఒక అలా కాలన పావల అయినా మట్టుకు మీ 14 అణగాల 9 పైసలుపై రాజధానులలో వాళ్ళు. ఇది మీ వితరణశీల. నిన్నటి ఉత్సాహం ఈ రోజులే. ఈ రోజు ఉన్నది రేపిది కూడా. తాటాకు మంట, అదిగో పసుపు, ఇదిగో ముసుగు. ఇది కూడా అలా చేయక షేమ్ అని జనంలోంచి కేక. నాయనా, నాకా నీకా ఎవరికి షేము? తల్లి పుట్టినిల్లు మేనమామ దగ్గర దాపరికమయ్యా. నేనెక్కడి వాడను నాయన, ఈ పట్టణంలో ఎంతో కాలం నుంచి ఉంటాం. చేత చప్పుడేదో, మధ్యల ధ్వనేదో నాకు తెలియదనుకుంటున్నావా? అంత కోపం చేత షేమ్ అని అది లేకయే కదా అనాల్సి వచ్చింది. అందులో కూడా మీ దేశాభిమానం ఎంతో, మీ దేశభక్తి గౌరవం ఎంతో ఒక్క ఉదాహరణంగా చెబుతున్నా వినండి. నాయన్లారా, మీరందరూ ఒక్కసారి నా ప్రార్థన విని మైలాపూర్లో వెళ్ళండి. అక్కడ మొగాలు తిప్పడం కాదు, అలా మొగాలు తిప్పడం, మనస్సులు తిప్ప. పై కళ్ళతో కాదు, లోపలి ఉన్న కళ్ళతో చూడు. లజ్జి చర్చి రోడ్ అని కేకలు జనం. దానికి అడ్డంగా బ్రాడిస్ రోడ్ కాబోలు ఉంది. ఆ రోడ్డుపై కుడి పక్కన ఒక భవనం ఉంది. అది పైకి బాగానే కనబడు. దాని గుమ్మం దగ్గర ఒక్క ముసలామె అరటి పళ్ళను దుకాణం ఉంది. ఆ ఆవరణలో ఒక సోడా దుకాణం కూడా ఉంది. ఇంకా ఇక్కడ జ్ఞాప్తికి రాలేదా? అదే రెనడీ మెమోరియల్ హాల్ అని నెమ్మళంగా ఆ మాటంగానే కరతాళ ధ్వనులు అప్పుడు అందుకున్నాయి. నెమ్మళంగా ధ్వనులు. అదే ముమ్మాటికి అదే నాయన. ఆ భవనం వైపు ఒక్కసారి చూడండిరా. చూసారా? కళ్ళ వెంట నీటి చుక్కలు రాలవా, రక్తపు చుక్కలు కారవా? మహా దుస్థితిలో ఉందయ్యా అది. రెనడీ గారి మెమోరియల్ హాల్ ఏది? బొంబాయిలో నివసించేది ఆనరబుల్ జస్టిస్ మహదేవ గోవింద రెనడీ, ఆయన గారిది. అలాగే ఉంది. అదిగో వారి ప్రతిమ పైన లాజుపై ఉంది. ఇంకా సందేహమా? అది వారి విగ్రహమే. విశాలమైన ఎత్తైన నుదుటి ఎత్తుచే బాగా ముందుకు దిగని స్వదేశీయపు ఎర్ర పగిడీ కట్టు, సోగ తక్కువ, అలాగే వెడల్పు ఎక్కువగా, విశాలమైన మెరక కళ్ళు, కట్టెడేసి మీసాలు, బొర్ర ముక్కు, పెద్ద పెదవులు, నిండు బుగ్గలు, కొంచెం వెలక కాబడిన సగుడు గడ్డం కలిగి పులి మొగముతో ఉన్న ఆయన రెనడీ గారు కాక మరబడు. ఎదుట నుండి చూస్తే కుడివైపునున్న స్తంభం మీద ఏముందో ఎప్పుడన్నా చదివారా? ద రెనడీ లైబ్రరీ ఫౌండెడ్ బై దివాన్ బహదూర్ కె రఘునాథరావు, మిస్టర్ వి కృష్ణస్వామి అయ్యర్, మిస్టర్ పిఆర్ సుందర అయ్యర్ and others. Foundation stone laid by Honorable G.K. Gokhale, Gopalakrishna Gokhale, CIE, Sunday, 24th July 1904. రెనడీ గ్రంథాగారం దివాన్ బహదూర్ ఆర్ రఘునాథరావు, వి కృష్ణస్వామి అయ్యర్, పిఆర్ సుందరయ్యర్లు గారు మొదలైన వారి చేత స్థాపించబడి
గౌరవనీయులు జీకే గోఖలే గారిచే శంకుస్థాపన చేయబడి 24 జూలై 1904. ఆహాహా, ఎంతవారు దాన్ని స్థాపించారు, ఎంతవారు శంకుస్థాపన చేశారు. దిగ్ధంతులంటి వాడు, దీదార్ఘ్య సంపత్ అంటే బుద్ధి సంపత్, ధీ అంటే బుద్ధి. దేశీయ నాయక ప్రముఖులు ఈ భవనాన్ని స్థాపించారే, వాళ్ళ సంకల్పమైన దీన్ని రక్షించలేకపోయింది. ఇంతగా నిలిచినది ఎంతకాలం? 1904లో శంకుస్థాపన, 1905లో గృహప్రవేశం, 16లో నాశనం. అంటే దాదాపుగా 11 ఏళ్లే దానికి ఆయుద్ధాయి. బాలారిష్ట దోషం కొట్టింది. ఆహా, 12 ఏళ్లలో మాత్రమే అది బతికిందా? దాన్ని పోషించిన ప్లీడర్ మహిమ చేత కాబూల్ 12 ఏళ్ల కాల దోషం పట్టి. ఎడమ వైపున స్తంభం మీద ఏముంది? ద రానడే లైబ్రరీ ఇన్ మెమరీ ఆఫ్ ది ఆనరబుల్ మిస్టర్ జస్టిస్ మహదేవ్ గోవింద రెనడి ఆఫ్ బాంబే, ఓపెన్డ్ బై ది ఆనరబుల్ ఎస్ సుబ్రహ్మణ్య అయ్యర్ KCIE, అఫీషియేటింగ్ చీఫ్ జస్టిస్ మెడ్రాస్. అది దాని మీద బొంబాయి నుండి గౌరవ్యులైన అంటే గౌరవులు అంటే గౌరవనీయులే హైకోర్టు జడ్జి అయిన మహదేవ గోవింద రానడే గారి జ్ఞాపకార్థమైన రానడీ గ్రంథాగారం. దీన్ని మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ పనిని తాత్కాలికంగా చూస్తున్న గౌరవనీయ ఆర్ఎస్ సర్ ఎస్ సుబ్రహ్మణ్య అయ్యర్ KCIE గారి వలన ప్రజలకు అర్పించబడి. ఎలా? బొంబాయి హైకోర్టు జస్టిస్ గారి జ్ఞాపక చిహ్నమైన భవనమా, మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలంకరించిన వారి చేత తెరవబడిన భవనమా, మీరు మిక్కిలి గ్రంథాగారం అవటం చేత భారతీ భవనమా? అలాంటి వాళ్ళకి ఇలాంటి దురవస్థ. ఇప్పుడు ఆ భవన ద్వారంలో బళ్ళు ఆగుతున్నాయా, మోటార్లు ఆగుతున్నాయా? భవనమా? భవనమంతా పాడుపడి. భవన ద్వారమా? ద్వారం కూడా ఉందా? చుట్టూ గోడలైనా లేదు. ప్రజలు ఇప్పుడు ఆ ఆవరణలో పోవటమే లేదు. పోకేమీ పోతున్నారు. ఎందుకు? మూత్ర విసర్జన బహిర్దేశానికి. హరిహరి పవిత్ర భారతీయ భవనానికి వచ్చిన స్పాటులా ఇవి. కాకేమి దాన్ని కాపాడటానికి తగిన దక్షత, దీక్షత, శ్రద్ధ మన దగ్గర లేనప్పుడు అంతకంటే దురవస్థ కలుగుతుందా? అయ్యయ్యో. చిలుక తాటాకు తుప్పలు, ఎలుక చెవిరొప్పలు, పల్లేరు పల్లికలు, బ్రహ్మదండి మొక్కలు, బొడ్డ మేడి చెట్టు, బొమ్మ చెముడు కంపలు. ఆహా, ఇదేనా రెనడీ గారి భవనం చుట్టూ ఉన్న గులాబులు, గుల్షబులు, మల్లెలు, మందారాలు, క్రోటన్లు, నైట్ క్వీన్లు, సపోటాలు, జంబూమలకాలు. అయ్యయ్యో, లోన అడుగు పెట్టడానికైనా వీలు లేకుండా ఉంది. ముళ్ళు, గాజు పెంకులు, పెంటకుప్పలు, రాళ్ళు, పెంకుటం కంపలు, జిల్లేళ్ళు, ఉమ్మెత్తలు, పెద్ద నేపాళాలు, తుత్తూరు బెండలు, బలురక్కసులు, బర్రింకలు. అదేమీ గన్నేరు చెట్ట? దాని కింద అదేమి పురుగులతో నిండిన బురదగుంట. జంతువులాడుకొని పరిపాలన శాసన పండితులైన బారిస్టర్, వకీళ్ళు మొదలైన వాళ్ళు చేరి టీ తాగాచిన ఆ చెట్టు కింద పందులు గుంటల్లో పొరలాడుతున్నాయి. ఆహాహా, దేశభక్తి గీతాలు పాడుతూ సరస్వతి తాండవించాల్సిన స్థలంలో పందుల గుజ్జరింపుల, చీలుగ మూలుగుల, కీచురాళ్ల కూతల, కుక్కల ఏడుపుల. హరిహరి, ఇదేమి వేప చెట్ట? దాని కింది స్థలం కొంచెం ఊడినట్లు కనపడుతోందేమిటి? నయనలరా? కాదు, అది గాడిదలు దొరలిన చోటులాగా. శాంతం పాపం, శాంతం. గౌనుదారులు, అంటే గౌన్లు వేసుకున్న ప్లేట్, గౌరవ్యులు పియానో ముందో పేకాట ముందో కూర్చొండి కిలకిలలాడు కెవ్వుమంటూ పరమానంద భరితులై ఉండాల్సిన చోట గాడిదలు ఓండ్ర పెట్టున్నాయా? బొలబలలాడు ముత్రిస్తున్నాయా? ధూళి రేగ దొరలుతున్నాయా? పంది పెంటలు, గాడిద రద్దె, పక్షుల ఈక, చచ్చిన కుక్కలు, పగిలిన కుండ,
పాకీపెరడు రామ రామ రామమావ వీటి నడుమ రెనడీగరా. ఎంత సిగ్గుచేటు! భవనపు గోడలు పగిదాయా, పగుళ్లలో చెట్లు మొలిచాయా, డాబా మెట్లు విరిగాయా, రాజులు కూలాయా, లాజులు కానీ తర్వాత మృత్తికా స్నానలాచి ప్రాయశ్చిత్తం చేసుకు లోపలికి ఇప్పుడు రండి. ద్వారమంతా ధ్వంసమైంది కదా. అయ్యయ్యో, ఆ గుబగుబలేమి, ఆ రెపరెపలేమి, ఆ కీచులేమి, ఆ తళతళలేమి, అయ్యయ్యో గబ్బిలాలు వేలు లక్షలు. మరేం భయం లేదు, ఆగండి ఒక్క నిమిషం. సర్వభయనాశకుడై దగ్గరలో ఉన్న కపాలేశ్వరుని స్మరించుకుంటూ నిలబడి పైకప్పులో సగం కూలినట్లే కదా. ఆహా, ఎంత విశాలశాల! సుమారు 16 గజాల పొడవు, 12 గజాల వెడల్పు. కానీ బల్లలేవి, కుర్చీలేవి, పుస్తకాలేవి, పాడై భగ్నమైన మొక్కలైన, పురుగులు కొట్టాయి, బూడిదైనాయి, బుగ్గైనాయి. ఇలా కాక మిగిలి ఉన్న వాటిని తీసి ఆ గుడిసెలో పారేశారు. సాయంతమైన భయంకరమైన బండి పులులుగా వేప చెట్టుపై చేర. ఇక చీమలు, ఎరులో, తెరులో, పాములు, తగిన తాగు దొరకని విటులు, విటకత్తెలు కనుక వెనకకు మరలు. ఇక ఈ రోత చాలు, మీకు చాలు, నాకు చాలు. ముందు పొట్టదరచిన వాళ్ళకి చాలు, దేశానికి కూడా చాలు. దాయల్లారా చెప్పానా? షేమ్! ఎవరికో ఇప్పుడు గ్రహించుకున్నారా? మరణించిన మహాపురుషులను మన్నించే మార్గం ఇదా? దేశక్షేమ లాభానికై తమ విద్యా, బుద్ధి, మెదడు, రక్తం, వయస్సు, తమ సర్వస్వం, సమస్త శ్రమలకు వచ్చి ధారవచ్చి తనువు త్యజించిన స్వార్థ పరిత్యాగులు, సత్క్రియా శూన్యులను సన్మానించే సరణి మార్గమిద. మీ దయ, మీ అశ్రద్ధ వల్ల, అనాచారం వల్ల, అలక్ష్యం వల్ల, అజాగ్రత్త వల్ల ఆ భవనాన్ని ఈ స్థితి ప్రాప్తిస్తే అది మహా అపచారం కాదా? కృతజ్ఞతాభావం కాదా? కృతజ్ఞతాభావం ఉందా? కృతజ్ఞత కాదా? నాకు తెలియక అడుగుతున్నా. పిడుగు పడటం చేత అది చెడిపోయిందా? 14 పిడుగులు పడిన బాగు చేసే భారం మీ మీద లేదా? ఆ భవనం తిరగా స్థాపించండి. నేను దేవులాడుతున్నానని మీరు అనుకోవచ్చు. తిరగా గ్రంథాలయం నిలబెట్టమని మిన్ని ప్రార్థింపను. చుట్టూ మట్టి గోడైన కట్టిస్తే లెత్తెనుగా అది ఉపయోగపడకుండా ఉంటుంది. అదిగో కల్పవృక్షాల నీడ కింద దివ్యమూర్తులై వేంచేసి ఉన్న భారతీయ వీరవరుల ముక్కుల వరకు ఈ గంధం వ్యాపించకుండా చేస్తే చాలుగా. అలా అయినా చెయ్యండి అయ్యా. మీ మనసులకు కాటమైన కీచి గట్టిగా త్రిప్పి మీ భావనా శక్తిని ప్రబలతమం చేసి స్వర్గలోకంలో మీకు అగపరచిన దాని మీద తత్వజ్ఞాన తేజస్సంపన్నులై ప్రకాశిస్తున్న గోఖలే గారిని, రెనడే గారిని మీకు అగపరపగలడు. అంటే మీకు కనపడేట్టు చెయ్యగలరు. అలా కనపడేట్టు చేయటమే కాక వారు ఒకళ్ళతో ఒకళ్ళు మిమ్మలను గురించి ఇప్పుడు ఏమనుకుంటారో వినిపించగలరు. ఆ సంభాషణ మీరు వినతగిందే కానీ నేను అంతవరకే చెప్పగలను. ఆ పైన చాలా చెప్పా, చీకటి అయింది, ఇక చాలు. ఓం శాంతి శాంతి శాంతి. మంచి వ్యాసాలు చదువుకున్నాం. రేపు వాణిదాస కవి స్వీయ చరిత్రాన్ని గురించి తెలుసుకుందాం.